ఒకప్పుడు హిమవంతుడు కుమార్తె పార్వతీదేవి శివుణ్ణి భర్తగా పొందాలని ఎంతో కోరికపడింది. అప్పుడు ఋషులు చెప్పారు, శివుణ్ణి పొందాలంటే కఠినమైన తపస్సు చేయాలి అని. అప్పుడు పార్వతి ఏమి చేసింది తెలుసా? అడవిలోకి వెళ్ళి ఎండలో, చలిలో మొదట పండ్లు తింటూ, తర్వాత ఆకులు మాత్రమే తింటూ, చివరికి ఏమీ తినకుండా ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసింది. ఆమె చేతిలో జపమాల, కమండలం తీసుకుని పూర్తిగా దేవునిపై ధ్యానం చేసింది. ఆమె ఈ రూపమే బ్రహ్మచారిణీ దేవి. తర్వాత ఏమైంది? ఆమె తపస్సు చూసి శివుడు చాలా సంతోషించాడు. చివరికి పార్వతిని వివాహం చేసుకున్నాడు. మనకి ఈ కథ చెప్పేదేమిటి? ఓర్పు ఉంటే ఏదైనా సాధించవచ్చు. కష్టపడి పనిచేస్తే ఫలితం తప్పకుండా వస్తుంది. మనసు స్థిరంగా ఉంచితే విజయమే. ఈరోజు చిన్న పూజ విధానం. ఒక దీపం వెలిగించండి. ఓం దేవి బ్రహ్మచారిణ్యై నమః 11 సార్లు జపించండండి. పాలు లేదా బెల్లం నైవేద్యం పెట్టండి. చిన్న మెసేజ్: ఈరోజు మీరు ఓపికగా ఉండండి. అమ్మవారు మీకు మంచి ఫలితమిస్తారు.